మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందర ఈ సంవత్సరం మొత్తం మీద ప్రధాన గ్రహాలుగా మనం చూసుకునేవి రాహువు, కేతువు, శని, గురువు. ఈ యొక్క 4 గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మనకి ఈ యొక్క గోచార ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందు ఈ గ్రహాలు ఎప్పుడు మార్పు చెందుతాయి, ఈ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు ఈ ద్వాదశ రాశుల వారు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా శని గ్రహము ఈయన మనకి మార్చ్ 30వ తారీఖు నుండి ఈయన కుంభరాశి నుండి మీనరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే గురువు కూడా మే 15వ తారీఖు నుండి గురువు యొక్క మార్పు, రాహు కేతువు కూడా ఇక్కడ మే 18 నుంచి రాహు వచ్చి మీనం నుంచి కుంభంలోకి, అలాగే కేతువు కన్యారాశి నుండి సింహరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వీళ్ళకి ఎదురయ్యే సమస్యల నుండి వీళ్ళు కాస్త ఊరట లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ 2025 సంవత్సరంలో అసలు ఎలా ఉండబోతోంది, వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు పాటిస్తే వీళ్ళకి సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే విషయాలను తెలుసుకుంటే ముందుగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రధాన గ్రహాలని మనం పరిగణనలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ మేషరాశి వారికి శని భగవానుడు మార్చి 30వ తేదీ నుండి వీళ్ళకి వ్యయస్థానంలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ 12వ స్థానంలోకి శని యొక్క సంచారం అనేది జరుగుతోంది, మార్పు జరుగుతోంది. ఎప్పుడైతే వ్యయస్థానంలోకి శని భగవానుడు మార్పు చెందుతున్నాడో వీళ్ళకి ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం, అంటే ఏళ్ళనాటి శని అనేది మొదలవబోతుంది, ఫస్ట్ ఫేజ్ మొదలవబోతోంది. దీనివల్ల వ్యయస్థానం అనేటప్పటికి సహజంగా ఖర్చులు, దూర ప్రయాణాలు అంటే అక్కలేని ప్రయాణాలు, అక్కలేని వ్యయప్రయాసలు, ఆరోగ్య విషయాల్లో అంటే ఎక్కువగా తరచుగా డాక్టర్ని మనం సంప్రదిస్తూ ఉండడం, హాస్పిటలైజేషను, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈ శని ప్రభావం వల్ల, అంటే ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం వల్ల ఈ సంవత్సరం కాస్త వీళ్ళకి కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మరి ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం కదా అనేటప్పటికి చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క శనికి సంబంధించిన పరిహారాలు అంటే ఏమిటి, శని గ్రహానికి సంబంధించిన జపం కానీ, లేదా ఆయనకి సంబంధించిన నువ్వులు దానం చేయడం కానీ, శనేశ్వరుడికి అంటే ఇక్కడ శని భగవానుడికి మనకి తైలంతో అంటే నల్ల నువ్వుల యొక్క సంబంధించిన తైలం ఉంటుంది, దానితో నువ్వుల నూనె అంటాం కదా, దాంతో అభిషేకం చేసుకోవడం, లేదా ప్రతిరోజు కూడా నవగ్రహ ప్రదక్షిణలు, శివాభిషేకము, ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా కుదిరితే వీళ్ళు మనకి ఆంజనేయ స్వామి గుళ్ళో ఏదైనా తమలపాకులు మనకి మాల వేస్తాం కదా, అలా కానీ లేదా సింధూరంతో కానీ ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవడం ద్వారా ప్రతి శనివారము కూడా కొంత ఈ యొక్క ఏదైతే ఈ వ్యయస్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల ఏవైతే ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా ఉంటాయో అవన్నీ కూడా కాస్త తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. అలాగే దీంతో పాటుగా రాహుకేతుల యొక్క మార్పు కూడా జరుగుతోంది. ఎలా, రాహుకేతువు కూడా మే 18వ తేదీ నుండి అంటే 2025 సంవత్సరం మే 18వ తేదీ నుండి వీళ్ళు కూడా మార్పు చెందుతున్నారు. రాహువు మీనం నుంచి కుంభంలోకి, అలాగే ఈ యొక్క కేతు వచ్చి కన్య నుండి సింహంలోకి మార్పు చెందుతున్నారు. కాబట్టి రాహు ఏం చేస్తున్నాడు, వీళ్ళకి లాభస్థానంలోకి మార్పు చెందుతున్నాడు. సహజంగా పాపగ్రహాలు లాభస్థానంలో శుభ ఫలితాలను ఇస్తాయి. రాహువు కాబట్టి ఎక్కువగా ఈయన వాయుకారకుడు, అంటే ఏదైనా వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఏవైనా విదేశీ ప్రయాణాలు చేయడం, కాస్త వ్యాపారపరంగా లాభాలు రావడం, లేదా విదేశాలకు సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాటికి సంబంధించిన వ్యవహారాలు, ఎగుమతి దిగుమతులతో కాస్త లాభాలు చవి చూడడం, లేదా విదేశీకి సంబంధించిన కరెన్సీలు అంటే విదేశాల నుంచి డబ్బులు రావడం, ఆదాయం రావడం, అంటే ఇక్కడే ఉండి విదేశాలకు సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, ఇలా
మన వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాం కదా, అలాంటి వాటికి సంబంధించిన ఆదాయాన్ని పొందడం ఇలాంటివి ఎక్కువగా ఈ మేషరాశి వాళ్ళు ఈ రాహు లాభస్థానంలో ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే కేతు వచ్చేటప్పటికి కానీ ఇక్కడ పంచమ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది. అయితే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది కొంత వ్యతిరేక ఫలితాన్ని, అంటే పంచమ స్థానము అంటే సంతాన స్థానం, తెలివితేటలు, ఉపాసనా స్థానం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కేతు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు బుధవారము లేదా గణపతి ఆరాధన ఎక్కువగా చేయడం, లేదా ప్రతి బుధవారము కూడా పసుపు గణపతితో వీళ్ళు ఎక్కువ గణపతిని ఆరాధన చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా వీళ్ళకి కాస్త సత్ఫలితాలు రావడం. అలాగే కేతువుకు సంబంధించిన ధాన్యం ఉలవలు, ఈ ఉలవలు నానబెట్టి గోవుకు తినిపించడం, లేదా ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా వీళ్ళకి సత్ఫలితాలు పొందుతారు. లేదా మేము అలా బయటికి వెళ్ళి ఇవ్వలేమండి అనుకున్నప్పుడు మనకి చూడండి, ఇంటికి ఎవరైనా అనుకోకుండా ముత్తైదులో లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఛిద్రవర్ణం అంటే మల్టీ కలర్స్తో ఉన్న జాకెట్ పీసులు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలాంటివి కూడా మనం ముత్తైదువులకు పెట్టడం ద్వారా, అంటే ఏదైనా ఒక దానం చేయడం. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఏదైనా మనకి కేతుకు ఇష్టమైన వస్తువుని కానీ దానికి సంబంధించిన ధాన్యాన్ని కానీ మనం ఎవరికైనా ఇవ్వడం ద్వారా కూడా ఆ గ్రహం యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. దీంతో పాటుగా సంతానపరంగా కొంత చిన్న చిన్న సమస్యలు అనేవి కూడా ఉంటాయి. పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి, అలాగే సంతానపరమైన చదువు విషయాల్లో, వాళ్ళ ప్రవర్తన విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే సంతానం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, అంటే ఈ ఐవీఎఫ్లు ఇలాంటివి ఉంటాయి కదా, దాని గురించి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా అంటే ఆలస్యం వాళ్ళు చేసే ప్రయత్నాల్లో కానీ కొద్దిగా ఆలస్యం అవ్వడం ఉంటుంది. కాబట్టి ఈ కేతు అనుగ్రహం కోసం ఇప్పుడు మనం చెప్పుకున్న నియమాలు పాటించడం ద్వారా పనులు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా వీళ్ళకి 2025 గురుబలం ఎప్పుడైతే వీళ్ళకి, అంటే మే 15 వరకు కూడా వీళ్ళకి ద్వితీయంలో గురువు బలంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మే 15 నుంచి కూడా గురువు మార్పు చెంది మిథునంలోకి వెళ్తాడు. గురువు తృతీయ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వడు. కాబట్టి ఇక్కడ సహజంగా వీళ్ళు ఏదైతే కమ్యూనికేషన్కి సంబంధించిన రంగాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా ఈ మామూలుగా ఈ ఏదైనా కమ్యూనికేషన్ సంబంధించిన వ్యాపారాలు కానీ ఏవైనా సరే చేస్తున్న వాళ్ళందరూ కూడా కాస్త తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే కుటుంబంలో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు కానీ అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలు, అంటే సోదరీమణుల ద్వారా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాల్లో ఈ మేషరాశి వాళ్ళు కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. దీంతో పాటుగా కాస్త ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించుకుంటూ ఉండడం ద్వారా కొంత వీళ్ళకి ఉపశమనం పొందుతుంది. అయితే ఇక్కడ ప్రతి పనికి కూడా అందరికీ కూడా గురుబలం అనేది చాలా అవసరం. గురుబలం ఎప్పుడైతే ఉంటుందో ఆ పని నిర్విఘ్నంగా జరుగుతుంది అనే ఒక నానుడి కూడా ఉంది. కాబట్టి వీళ్ళు ఈ గురుబలం, అంటే తృతీయంలో ఉన్న గురువు యొక్క స్థానం వీళ్ళకి సత్ఫలితాలను ఇవ్వదు. కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి గురువు యొక్క ఆరాధన, అలాగే దత్తాత్రేయుల యొక్క ఆరాధన చేయడం, లేదా గురువుకు సంబంధించిన ధాన్యం శనగలు నానబెట్టి ప్రసాదంగా చేయడం కానీ, లేకపోతే ఎవరికైనా పంచిపెట్టడం కానీ ఇలాంటివి చేయడం, లేదా గుళ్ళో బ్రాహ్మడికి కిలోంపావు మనం శనగలు దానం ఇవ్వడం, లేదా గోవుకు తినిపించడం, ఏ రకంగానైనా సరే ఆ గురు సంబంధితమైన వస్తువుల్ని వాటిని వాడడం ద్వారా, దానం చేయడం ద్వారా కూడా గురువు యొక్క అనుగ్రహం పొందడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయడం ద్వారా కూడా ఈ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది జరుగుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి కానీ చూసుకుంటే ఈ 2025 సంవత్సరంలో వీళ్ళకి మొత్తం మీద అంటే ఒక గురువు యొక్క అనుగ్రహం లేదు. అలాగే కేతు యొక్క పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు యొక్క అనుగ్రహం లేదు. అట్ ద సేమ్ టైం మనకి శని ఏళ్ళనాటి శని మొదలవుతోంది కాబట్టి ఈ 3 గ్రహాల యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది. అలాగే 11వ ఇంట్లో రాహు యొక్క అనుగ్రహం మాత్రం వీళ్ళకి సంపూర్ణంగా లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ శని, కేతువు, అలాగే మన గురువు యొక్క అనుగ్రహాలు పొందడానికి తప్పనిసరిగా ఈ మనం ఏవైతే పరిహారాలు చెప్పుకున్నామో ఆ పరిహారాలు అనేవి తప్పనిసరిగా పాటించాలి. ఇప్పటి వరకు మనం 12 రాశుల వారికి సంబంధించి గోచార ఫలితాలు తెలుసుకున్నాం. ఈ గోచార ఫలితాలు అనేవి మనకి జన్మ రాశిని బట్టి, అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని అనుసరించి ఆ చంద్రుడు ఉన్న రాశిని
మనం జన్మరాశిగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చంద్రుడి నుంచి చెప్పుకునే మనం ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఇవన్నీ గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలతో పాటు మనకి జన్మజాతకం అనేది ఒకటి ఉంటుంది. అంటే పుట్టిన సమయాన్ని బట్టి మనకి జన్మజాతకం వేయడం అనేది జరుగుతుంది. అలా వేసిన జాతకంలో లగ్నము, జరుగుతున్న మహర్దశలు, మిగతా గ్రహాల యొక్క సంచారం, అంటే ఏ గ్రహాలు లగ్నాన్ని అనుసరించి ఏ స్థానాల్లో ఉన్నాయి, అవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. అలాగే పుట్టిన సమయాన్ని అనుసరించి జరుగుతున్న మహర్దశల ద్వారా కూడా మనకి జరగబోయే శుభాశుభ ఫలితాలను తెలుసుకోవచ్చు. అంటే ఏ సమయంలో మనకి అనుకూలంగా ఉంటుంది, ఏ పనులు ఏ సమయంలో మొదలుపెట్టవచ్చు, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు ఏ సమయంలో జరుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి జన్మ జాతకం ద్వారా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శాతం మనకి ఈ గోచార ఫలితాలు అనేవి 40% మనకి చూపిస్తుంటే మిగిలిన 60% కూడా మనకి మనం పుట్టిన సమయానికి ఏదైతే జాతక చక్రం ఉందో దాన్ని అనుసరించి జరగడం అనేది ఉంటుంది. కాబట్టి ఒకవేళ గోచార ఫలితాలు కొద్దిగా శుభ ఫలితాలు తగ్గినా మన జన్మ జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ, లేకపోతే అప్పుడున్న గ్రహస్థితులకి ఇప్పుడున్న గ్రహస్థితికి కొద్దిగా అనుకూలంగా ఉండడం కానీ అలా జరిగిన ఆ యొక్క ఎవరైతే జాతకస్తుడు ఉన్నాడో ఆ జాతకుడికి మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ గోచారంలో శుభ ఫలితాలు ఉన్నా మనకి జరుగుతున్న అంటే మన పుట్టిన సమయానికి ఉన్న రాశి చక్రంలో కొద్దిగా ఏమైనా మహర్దశలు కొద్దిగా ఏమైనా వ్యతిరేకత ఫలితాన్ని ఇస్తున్నా అప్పుడు ఇచ్చే శుభ ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి జాతకాన్ని నిర్ణయించేటప్పుడు ఫలితాలని మనం ఏదైనా ఒక ఫలితాలని చెప్పేటప్పుడు కేవలం ఈ యొక్క గోచార ఫలితాలనో లేకపోతే కేవలము ఒక జన్మ జాతకాన్నో తీసుకుని పూర్తిగా రూఢి చేయడం అనేది మంచిది కాదు. కాబట్టి ఇటు గోచారము అలాగే గ్రహచారం, అంటే మనం పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుని రెండింటినీ కూడా కలుపుకుని అప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని సంపూర్ణంగా చెప్పడం ద్వారా ఆ వ్యక్తి శుభ ఫలితాన్ని పొంది ఆ ఏవైతే పరిహారాలు ఉన్నాయో వాడు చేసుకోవడం ద్వారా కూడా ఆ వ్యక్తి యొక్క వ్యతిరేక ఫలితాన్ని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.